హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడపిల్లలు ఎలాంటి ఇంట్లో దేవుడు ప్రసాదిస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆడపిల్లలని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కురుక్షేత్ర సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు జన్మిస్తారు అంటే ఎలాంటి ఇంట్లో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది, ఆడపిల్లలను కనాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరైతే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉంటారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే ఆడపిల్ల జన్మిస్తుంది. ఆడపిల్లల భారాన్ని సహించే వాళ్ళంటి వాళ్ళ ఇంట్లో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు. ఆడపిల్లలను ఎవరు పడితే వారు పెంచి పోషించలేరు. ఎలాగైతే గుండెల మీద కుంపటిలా ఎప్పుడు జారిపోతుందో అని భావిస్తూ ఉంటారు. ఆడపిల్లలను పెంచే స్తోమత వాళ్లకు లేదు అని వారు గ్రహించలేరు. ఎలాగైతే బంగారాన్ని వజ్ర వైడూర్యాన్ని ఎవరు పడితే వారు కొనలేరో అలాగే ఆడబిడ్డలను ఎవరు పడితే వారు కని పెంచి పోషించలేరు. కేవలం ఆడవారి వలనే ఈ సృష్టి ఇంకా కొనసాగుతోంది. సృష్టికి మూలం ఆడది అని ఊరికే అనలేదు మన పెద్దలు. ఆడది అమ్మగా మారడానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవ జాతి అనేది అంతరించిపోతుంది. మగపిల్లాడిని వంశోద్ధారకుడు అని అంటారు. కానీ నిజం చెప్పాలంటే వంశాన్ని ముందుకు నడిపించేది కేవలం ఆడది మాత్రమే. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానమని మీరు ఎక్కడో అక్కడ చదివే ఉంటారు. మగవాడు కేవలం వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడది 2 జీవితాలను జీవన జ్యోతిగా మారుతుంది. ఒక మగపిల్లాడి కంటే ఎక్కువగా ఆడపిల్ల తన తల్లిదండ్రులని, తన చుట్టూ వారి గురించి ఆలోచించి వారికి గౌరవం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఉంటాను.